హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసు ప్రభువారు మనకేమని చెప్తున్నారు? గాలి ఎటెళ్తుందో దాని డైరెక్షన్ ఎలాంటిదో మనకు తెలియదు. అది చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. అలాగే దేవుడైన యేసు ప్రభువారు ఆత్మ మూలంగా జన్మించిన వారికి ఇచ్చే బోధలు అలాగే ఉంటాయి. సో కొన్ని సార్లు మనకెవరైనా బోధకులు చెప్పే వాక్యం రాడికల్‌గా అనిపించవచ్చు. మనకు మనం ప్రతి వారం వినే వాక్యానికి చాలా భిన్నంగా ఉండొచ్చు. చాలా అతీతంగా ఉండవచ్చు. సో మనం వెంటనే అది అబద్ధ బోధ, అది సాతాను వల్లే వచ్చింది, అది తనకు సొంతంగా కల్పించుకొని చెప్తున్నాడు, బైబిల్‌లో అలాగ లేనే లేదు అని వెంటనే అతన్ని ఖండించేయకుండా, అతన్ని కానీ ఆమెను కానీ చెప్పిన వాళ్ళని వెంటనే ఖండించేయకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి ట్రై చేయాలి. వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని మనమే తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనందరికీ బైబిల్‌లు ఉన్నాయి. మనమందరము దేవుని పిల్లలమే. మనము దేవుని దగ్గర నుంచే వింటున్నాం. సో ఎవరైనా వచ్చి చెప్తున్నారు అంటే ఎవరైనా దేవుడైన యేసు ప్రభు వారిని నమ్మి ఆయన శిలువ పైన మరణించారు అనేదే చెప్తూ ఆ వాక్యాన్ని నమ్ముతూ ఎవరైనా వాక్యం చెప్పారు అంటే వాళ్ళు దేవుడైన యేసు ప్రభు వారి దగ్గర నుండి వింటేనే అలాగ చెప్తారు. ఒకవేళ అలా కాకపోయినా కూడా అది మన రెస్పాన్సిబిలిటీ ఏమీ కాదు. మనం వెంటనే వాళ్ళని ఖండించేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలాగ చేయడం తప్పు అని మనం ఖండించాల్సిన ఆ ప్లేస్‌లో మనం లేము. అది దేవుడైన యేసు ప్రభు వారే చూసుకుంటారు. సో మన బాధ్యత అది కాదు. మన బాధ్యత ఏంటంటే మనం వినినది కరెక్టా కాదా అని మనమే తెలుసుకుంటూ దేవుని దగ్గర నుంచే మనం స్వయంగా వినాలి. అది మన బాధ్యత. దానికి తగ్గట్టుగా మనం ముందుకు సాగాలి. ఇతరులకు మనం కూడా మన వీలైనంత శక్తి కొలది మనము ఖచ్చితంగా దేవుడైన యేసు ప్రభు వారి గురించి తెలియపరుస్తూ ముందుకు సాగాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, ఈ వాక్యం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న అందరినీ ఆశీర్వదించండి. వారికి ఉండే ఇబ్బందులు, వేదనలు, కష్టాలన్నింటినీ తీసివేయండి. వారు మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము ఎప్పుడైనా ఎవరైనా బోధకుల నుంచి రాడికల్‌గా మేము వాక్యం విన్నాము అంటే మేము విన్నదానికి అతీతంగా చాలా కొత్తగా ఉంది అనిపిస్తే వెంటనే మేము దాన్ని ఖండించేయకుండా మేము వారు చెప్పింది విని మీ దగ్గర నుంచే మేము స్వయంగా అది కరెక్టా రాంగా అనేది తెలుసుకునేందుకు మాకు ఆ విచక్షణను దయచేయండి. మేము అలాగా ఉండేందుకు సాయం చేయండి. మేము అలాగే తీర్పు తీర్చువారంగా కాకుండా మేము మీ దగ్గర నుంచే వినివారంగా ఉండులాగున ఆశీర్వదించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.